హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు సీతంపేట ఆదివాసీ గిరిజన ప్రాంతంలో పార్వతీపురం జిల్లా ఉమ్మడి శ్రీకాకుళం ఏజెన్సీ ప్రాంతంలో అతి ఎత్తైన వ్యూ పాయింట్ ఈరోజు మనం చూద్దాం. మనకి వర్షాకాలంలో గనక మనము ఈ వ్యూ పాయింట్ గనక సందర్శించినట్లయితే ఇక్కడ నుంచి గొట్టా బ్యారేజ్ ఈ ప్రాజెక్టు ఈ రిజర్వాయరు దీనికి ముఖ్యంగా చాలా దగ్గరలో ఉంటుంది. ఆ వ్యూ పాయింట్ మొత్తం కూడా మనకు ప్రాజెక్టుతో పాటు బ్యాక్ వాటర్, అలాగే రివరు, ఆ పరిసరాల్లో ఉన్నటువంటి ఈ గ్రామాలు ఇవన్నీ కూడా మనకు చక్కని వ్యూ కనపడుతుంది. అదే కాకుండా మనకి కొన్ని వందల కిలోమీటర్ల వ్యూ అనేది మనము చూడొచ్చు. ఈ ప్రాంతం మనకు చూసినట్లయితే మనకు ఈ సీతంపేట, శ్రీకాకుళం, పార్వతీపురం ఈ లోకల్లో మనకి ఎంత అద్భుతమైనటువంటి ఇటువంటి సుందరమైనటువంటి ఈ వ్యూ పాయింట్ ఉండటము, అలాగే ల్యాండ్స్కేపు ఇవన్నీ కూడా చాలా చక్కగా ఉంటుంది. మీరు కనుక చూస్తే ఇది మన శ్రీకాకుళం, పార్వతీపురం జిల్లాలోనే ఇటువంటి ప్రాంతం ఉందని మనము ఆశ్చర్యపోతాము. ఇది చూడండి, చాలా చక్కగా లాంగ్ వ్యూ కనపడుతుంది. మనం చూసినట్లయితే మేఘాలు, ఆ వ్యూ పాయింట్, అలాగే గొట్టా బ్యారేజ్, రివరు మొత్తము పాయింట్ మొత్తం కూడా మనము చూడొచ్చు. ఈ ఆడలి వ్యూ పాయింట్ అనేది మొత్తము ప్రస్తుతానికైతే ఒక 3 లెవెల్స్లో మనం ఎక్కడ చూసినా కూడా ఇది చాలా సుందరంగా, అందంగా కనపడుతుంది. అలా చూసినట్లయితే చూడండి, మొత్తము అక్కడ మనకు రిజర్వాయరు కనపడుతుంది. అది రిజర్వాయరు. ఇది వర్షాకాలంలో ముఖ్యంగా ఈ 6 నెల వర్షాలు స్టార్ట్ అయిన నుంచి మనకు సుమారుగా ఒక వాటర్ ఉన్నంత వరకు ఇంచుమించు జనవరి, ఫిబ్రవరి నెల వరకు వాటర్ అనేది ఒక నిండుగా ఉంటుంది. ఈ వాటర్ స్టోరేజ్ ఉన్నప్పుడు దీని వ్యూ అనేది చాలా బాగుంటుంది. ఇది ఎనీ టైం, ఏ టైం చూసినా మనకి ఇక్కడ సీనరీ అనేది, ఈ ప్రదేశము చాలా అందంగా మనకు కనపడుతూ ఉంటుంది. సూర్యోదయము అదొక అద్భుతంగా కనపడుతుంది. అలాగే అలా సూర్యోదయము పైకి వచ్చేటప్పటికి అది సన్ రైజ్ లైట్ పెరుగుతుంది కాబట్టి ఇప్పుడు వైడ్ ఏరియా మనము చూడవచ్చు. అలాగే మధ్యాహ్నం బాగుంటుంది, అలాగే ఈవినింగ్ కూడా బాగుంటుంది. ఇంచుమించుగా 6-7 గంటలు చీకటి పడిన తర్వాత కూడా అదొక రకమైనటువంటి మనకు అనుభూతి కలుగుతుంది. ఎందుకంటే చుట్టుపక్కల ప్రాంతాలన్నీ కూడా మనకు గ్రామాలు, చిన్న చిన్న ఫ్యామిలీస్, ఇక్కడ సీతంపేట ప్రాంతాల్లో చిన్న చిన్న గ్రామాలని గోడలు అంటారు. అవి కూడా ప్రతి కొండలోనూ, ప్రతి ప్రాంతంలోనూ ప్రతి దగ్గర ఉంటాయి. ఎందుకంటే ఒక 3-4 ఇల్లు, ఒక్కొక్క గోడ 1-2 ఉన్న ఇల్లు కూడా, చిన్న చిన్న గోడలు కూడా విద్యుత్ సౌకర్యం కల్పించారు. నైట్ టైం మనకు చూసినట్లయితే మనకి చిన్న చిన్న మెనుగురు పురుగులు లైటింగ్ ఎలా వస్తుందో ఆ రకంగానే మనము ఈ కొండ ప్రాంతాల్లో అక్కడెక్కడో ఒక లైట్ వేసినట్లు కనపడుతుంది. అటువంటి ఒక అనుభూతిని కూడా మనము పొందొచ్చు. అంటే ఇంచుమించుగా అన్ని వేళలు, తెల్లవారి సూర్యోదయం నుంచి రాత్రి వరకు కూడా ఇక్కడ అనేది ఒక్కొక్క సమయంలో ఒక్కొక్క రకమైనటువంటి అనుభూతిని మనము పొందొచ్చు. ఇటువంటి అద్భుతమైనటువంటి ఈ ఆడలి వ్యూ పాయింట్ అనేది ఈ మధ్యన ఓపెన్ చేశారు. ఇది సీతంపేట పర్యాటక రంగం. ఇదొక రకం చెప్పాలంటే ఇది ఒక మైలురాయి. అయితే ఈ పర్యాటక ప్రాంతం సీతంపేట అభివృద్ధి అనేది ఇప్పుడిప్పుడే ప్రారంభమైంది. ఇంకా చాలా పొటెన్షియాలిటీ ఉంది. ఇది కనుక డెవలప్ చేసినట్లయితే దీనికి చాలా అద్భుతమైనటువంటి అవకాశాలు ఉన్నాయి. మనం చూసినట్లయితే ఇక్కడ ల్యాండ్స్కేప్ పర్మిట్ ఉంది. ఇది ఒక ఎత్తైన కొండ. ఈ ఎత్తైన కొండని చాలా చక్కగా దీన్ని మోల్డ్ చేసుకున్నారు. ఇది ప్రకృతి సిద్ధంగా సిద్ధించినటువంటి ఎత్తైన సీతంపేట పర్వత ఈ ప్రాంతంలో ఈ ల్యాండ్స్కేపు, ఈ కొండలు, లోయలు, ఎత్తుపల్లాలు, చెట్లు ఇవన్నీ చాలా ఒక అద్భుతమైనటువంటి నేచురల్గా ఉన్న ఒక మనకి ఆహ్లాదాన్ని ఇచ్చే. సాధారణంగానే ఈ ప్రాంతం చూస్తే, ఈ కొండలు ఇవన్నీ చూస్తే మనకు చాలా ఆనందం అనిపిస్తుంది, చాలా చక్కగా ఉంటుంది. ఇది ప్రకృతి సిద్ధంగా ఈ ప్రాంతాలు అనేవి ఎత్తైన కొండలు, పర్వతాలు, అలాగే లోతైన లోయలు, జలపాతాలు, ఈ సెలయేర్లు ఇవన్నీ అలాగే అనేక రకాలైనటువంటి చెట్లు, ఇదంతా ఒక అద్భుతము, చిన్న ఈ ప్రకృతికి సంబంధించిన ఒక ప్రపంచం అనుకోవాలి. ఇది అంత అద్భుతంగా ఉంటుంది. ఇటువంటి ఎత్తైన కొండను చాలా చక్కగా దీన్ని వినియోగించుకున్నది. చాలా ఎత్తుగా ఉంటుంది. మనం చూసినట్లయితే ఆ కింద నుంచి చూస్తే ఇలాగే 3 స్టెప్పులు కనపడి
పైన పెద్ద పెద్ద రాళ్ళు చెట్లు ఉంటాయి. దీన్ని చాలా చక్కగా వినియోగించుకొని ఒక వ్యూ పాయింట్ గా మౌల్డ్ చేశారు. ఈ పైన ఇది మట్టి రోడ్డు, ప్రస్తుతానికి ఇది స్తంభాలు ఇవన్నీ ఉన్నాయి, మట్టి రోడ్డు. మనం అక్కడికి వెళ్దాము. మన పైకి చూసినట్లయితే చూడండి, పెద్ద పెద్ద రాళ్ళు చెట్లు ఉన్నాయి. ప్రస్తుతానికైతే అటువైపు అయితే రోడ్డు కానీ ఏది లేదు. కానీ మనకి ఒకవేళ అవకాశం ఉన్నట్లయితే మనము అక్కడికి వెళ్ళి అక్కడి నుంచి చూస్తే ఎలాగుంటుంది అనేది మనం ఒకసారి ఒక ప్రయత్నం అయితే చేద్దాం. ఈ వ్యూ పాయింట్లో భాగంగా వీటిని ఇక్కడ టెంట్ హౌసెస్, పర్యాటకులు ఎవరైనా సేద తీర్చుకోవాలన్నా వీటిని చేసుకోవచ్చు. ఇట్లా మనము వీటిని ప్రత్యేకించి మనము బుక్ చేసుకోవాలి. మనం బుక్ చేసుకున్నట్లయితే మనము భోజనం కానీ రెస్ట్ తీసుకోవడం కానీ మనము ఇక్కడ విశ్రాంతిగా మనము యూజ్ చేసుకోవచ్చు. యాక్చువల్ ఇప్పుడు వర్షం పడుతుంది. వర్షం పడినప్పటికీ కూడా మనకి ఏ సీజన్లో అయినా ఇది వర్షానికి కూడా ఇది రక్షణ ఉంటుంది. ఆడలి విలేజ్ కవర్ ఉంటుంది కదా, కవర్ నుంచి ఇలా రాగానే మనకి రైట్ సైడ్ డౌన్ సైడ్ వెళ్ళినట్లయితే డౌన్ పాయింట్కి వెళ్తాము. అక్కడ నుంచి ఇలాగ రైట్ సైడ్ తీసుకున్నట్లయితే మట్టి రోడ్డు, అది ఇరమండలం గొట్ట బ్యారేజ్ రిజర్వాయర్. అలాగే ఇరమండలము అలా చుట్టుపక్కల ప్రాంతాలు మొత్తం కూడా చాలా మంచి వ్యూ ఉంటుంది. ఇప్పుడు మేఘము మబ్బుగా ఉండడం వలన, ఈ కొండ మేఘాలు ఇవన్నీ ఉండటం వల్ల మనకి లాంగ్ డిస్టెన్స్లో మనకి వ్యూ కనపడటం లేదు. అదే కనుక ఈవినింగ్ మార్నింగ్ చూసుకున్నట్లయితే ఈ మేఘాలు ఏవి లేకుండా ఉన్నట్లయితే ఇవి మనకి లాంగ్ డిస్టెన్స్లో వ్యూ కనపడుతుంది. ఈ మేఘాలు మనకు ఈ కాలంలో ఏంటంటే మనకి ఊటీ, కొడైకెనాల్ ఈ ప్రాంతంలో ఎలాగైతే మేఘాలు కనపడతాయో అలాగే మన మేఘాలు పైనుంచి చూసినట్లు మనకి చాలా కనపడుతుంది. ఇప్పుడు ఈ వ్యూ పాయింట్కి టాప్ 3వ భాగంలో ఉన్న దానిపైన ఉన్నటువంటి రోడ్లో మనం ఉన్నాము. ఇప్పుడు దానిపైన ఇంకా కొండ ఉంది, శిఖరం ఉంది. శిఖరం పైన ఇంకా రాళ్ళు, పెద్ద పెద్ద చెట్లు ఇవన్నీ ఉన్నాయి. ఒకసారి ఇలాగా ఇది దారి ఏమీ మాకు తెలియదు, జస్ట్ ఇది సజెస్టబుల్ కాదు. మేము పైన ఇంకెలాగుంటుందని తెలుసుకునేందుకు మేము ఈ పైకి వెళ్ళేందుకు ప్రయత్నం చేస్తున్నాము. ఈ శిఖరం పైకి మేము వచ్చాము. అక్కడ నుంచి కనుక చూస్తే ఏదో కష్టపడి వచ్చాము. చాలా ఇబ్బందికరంగా ఉంది, దారి లేదు. ప్రస్తుతానికైతే ఇక్కడ ఏదో విధంగా చేరుకున్నాము. ఇది చాలా రాళ్ళు, ఎత్తైన పర్వతాలతో ఉంది. ఇలా ఈ పైనుంచి చూస్తే వ్యూ ఎలాగుంటుందని చూద్దామని ప్రయత్నం చేసాము. కానీ ఈ రాళ్ళు, ఈ పెద్ద పెద్ద చెట్లు చూసేందుకు మాత్రము చాలా బాగా ఉన్నాయి. ఇక్కడ కూడా వ్యూ ఇక్కడ నుంచి కూడా చాలా బాగా కనపడుతుంది. ప్రస్తుతానికైతే ఈ చెట్లు ఉన్నాయి. ఈ చెట్లు కనుక కట్ చేసినట్లయితే ఈ రాళ్ళు ఈ పై భాగం నుంచి ఇక్కడ చూసినట్లయితే చాలా పెద్ద పెద్ద బండరాళ్ళు, ఎత్తైన చెట్లు ఇవన్నీ చాలా చక్కగా ఉన్నాయి. ఇది వ్యూ పాయింట్కి పై భాగంలో ఉన్నటువంటి ఎత్తైన కొండ భాగం. ఈ కొండ దీంట్లో ఇదే ఎత్తైన ప్రదేశం. ఇక్కడ నుంచి గనక ఆ క్రింది వైపు చూసినట్లయితే చాలా దూరంగా వ్యూ అనేది కనపడుతుంది. ఈ ప్రాంతానికి ఈ చోటుకు వచ్చేందుకు రోడ్డు మార్గం కానీ లేదంటే మెట్లు దారి కనుక
వేసినట్లయితే పర్యాటకులు ఇక్కడికి కూడా వచ్చి ఈ చుట్టుపక్కల ఈ ప్రదేశాన్ని చూసి ఆనందించడానికి ఎంతో అవకాశం ఉంది. ఇక్కడ మనం గమనించవచ్చు, అంత పెద్ద పెద్ద బండరాళ్ళు. ఈ పైనుంచి చూసినా కూడా మంచి వ్యూ ఉంది. దీన్ని కూడా వాటిలో భాగంగా డెవలప్ చేస్తే బాగుంటుంది. 20 నుంచి 30 అడుగులు ఇక్కడ వ్యూ పాయింట్ కనుక కట్టినట్లయితే ఈ 360 డిగ్రీల వ్యూ కూడా చాలా అద్భుతంగా చక్కగా ఉంటుంది. వ్యూ పాయింట్ అక్కడ బాగున్నప్పటికి కూడా ఇక్కడ కూడా ఒక పాయింట్ని డెవలప్ చేసినట్లయితే ఇక్కడ కూడా చాలా, ఇటువైపు మనం సీతంపేట నుంచి వచ్చాము, ఇటువైపు కూడా కనపడుతుంది. అలాగే ఇటు చుట్టుపక్కల వైడ్ ఏరియా కూడా చాలా అద్భుతంగా కవర్ అవుతుంది. ఇది మనం ఆర్డర్ వ్యూ పాయింట్కి పైన టాప్ మోస్ట్, ఇదే టాప్ మోస్ట్ హైట్ అయినటువంటి ప్రదేశం. వ్యూ పాయింట్ పై భాగంలో ఉన్న ఎత్తైన శిఖరంపై నుంచి ఒక చెట్టు పైనుంచి తీసిన విజువల్స్ చూడండి ఎంత చక్కగా ఉన్నాయి. మేఘావృతమైనటువంటి చాలా లాంగ్ వ్యూ కనపడుతుంది. ఆ వ్యూ పాయింట్ చూసినట్లయితే చాలా చిన్నదిగా కనపడుతూ ఉంది. వీడియో నచ్చినట్లయితే ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్లో తెలియజేయండి.